ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమా రంగం అనేక మార్పులకు లోనవుతోంది. ఒకప్పుడు సినిమా విడుదలవుతోంది అంటే థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది. కోవిడ్ అనంతర పరిణామాలు, ఓటీటీ వేదికల విస్తృతి, సోషల్ మీడియా ప్రభావం సినిమా పరిశ్రమ స్వరూపాన్నే మార్చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఫలితం పరిశ్రమలోని ప్రస్తుత సవాళ్లను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. దిల్ రాజు అభిప్రాయం ప్రకారం సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి వెనకాడుతున్నారు. దానికి ప్రధాన కారణం రివ్యూలు. ఇంటర్నెట్లో రివ్యూలు చూసిన ప్రేక్షకులు సినిమా బాగుంటేనే చూద్దాం, లేదంటే ఓటీటీలో చూద్దాం అనే ధోరణికి అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు నిమిషాల వ్యవధిలో వైరల్ అవ్వడం వల్ల సినిమా ఫలితంపై వెంటనే ప్రభావం పడుతోంది. ఇది ప్రత్యేకించి చిన్న సినిమాలకు పెద్ద దెబ్బగా పరిణమిస్తోంది. గేమ్ చేంజర్ సినిమాలో కేవలం 4 పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేశారన్న విమర్శలపై దిల్ రాజు స్పష్టతనిచ్చారు. శంకర్ సినిమాలో పాటల చిత్రీకరణకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఆయన ప్రతి పాటను ఒక కళాఖండంలా రూపొందిస్తారని పేర్కొన్నారు. అయితే కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పుడు పాటలు ఎంత అద్భుతంగా ఉన్నా సినిమాకు పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన అంగీకరించారు. కంటెంట్ బాగుండి పాటలు సూపర్ హిట్ అయితేనే అది సినిమాకు బలమైన ఆయుధంగా మారుతుంది. గేమ్ చేంజర్ విషయంలో కంటెంట్ కనెక్ట్ కాకపోవడమే అతిపెద్ద లోపంగా నిలిచింది. ఏ సినిమా విజయమైనా దాని కథపైనే ఆధారపడి ఉంటుంది. గేమ్ చేంజర్ షూటింగ్ చాలా కాలం పాటు సాగడం, ఎన్నికల తర్వాత విడుదల కావడం వల్ల కథలోని అంశాలు ప్రేక్షకులకు పాతగా అనిపించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కథలో కొత్తదనం లేకపోవడం, ఎక్కడో చూసినట్టు అనిపించడం ప్రేక్షకులను థియేటర్స్ వైపు రప్పించలేకపోయింది. ఒక సక్సెస్ఫుల్ సినిమాను ఎవరు ఆపలేరని, కానీ కంటెంట్ లోపం ఉన్న సినిమాను ఏ ప్రమోషన్లు కూడా కాపాడలేవని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. సినిమా బడ్జెట్లలో సింహభాగం హీరోల పారితోషికాలకే వెళ్తోంది అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది నిర్మాతల భారాన్ని తగ్గించే దిశగా ఒక మంచి పరిణామం. అలాగే నిర్మాతలు కూడా పోస్టర్ల మీద చూపించే అంకెల కంటే నిజమైన కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఐటీ సోదాలు వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక భారీ వ్యాపారం. ప్రేక్షకుల అభిరుచులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇప్పుడు వారికి కావాల్సింది గ్రాండ్ విజువల్స్ మాత్రమే కాదు, కట్టిపడేసే కథాంశం. నిర్మాత దిల్ రాజు చేసిన విశ్లేషణ భవిష్యత్తులో మన నిర్మాతలు, దర్శకులు కథల ఎంపికలో ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల నాడిని పట్టుకొని సినిమాలు తీస్తేనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధ్యమవుతుంది.